దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం తెలియచేస్తున్నాడు. అదేమిటంటే కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనము. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ వచనం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుని భక్తుడు దావీదు మహారాజు గారు ఆయన ఏ విధముగా తెలియచేస్తున్నాడంటే, ఆయన ప్రాణముతో తెలియచేసుకుంటూ ఉన్నాడు. ఏమైనా నీవు అశ్రద్ధ చేస్తావేమో, నీవు కడుపు నిండా తింటే నీవు మరిచిపోతావేమో, నా ప్రాణమా నీవు జ్ఞాపకం చేసుకో. ఆయన చేసిన ఉపకారములు ఉన్నాయి గనుక అవి ఆయనను జ్ఞాపకం చేసుకో. దేనిని మరువద్దు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆ రీతిగానే తెలియచేస్తున్నాడు గనుక మనము కూడా ఆయన చేసిన ఉపకారములను బట్టి, ఆయన మనకు చేసిన మేలులను బట్టి, ఆయన మన జీవితంలో చేసిన చూపిన కృపను బట్టి మనం ఏం చేయబడాలంటే ఆయన సన్నిధానములో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సన్నిధానములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన నిన్ను నన్ను దీవించేవాడిగా ఉన్నాడు. ప్రతి దినము కూడా ఆయన చేసిన మేలులు, అయ్యా నీవు రాత్రంతా కాపాడావు తండ్రి, అయ్యా పగలంతా కాపాడావు తండ్రి, అయ్యా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఈ రీతిగా ఈ భూమి మీద బ్రతికి ఉన్నానంటే కేవలము నాయనా నీవిచ్చిన కృపను బట్టి నేను బ్రతికి ఉన్నానయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులని మనము చెల్లించేవారిగా ఉండాలి. మనం ఆయన చేసిన మేలులను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతి దినము కూడా మనం చేయనిదంతా కూడా ఆయన సఫలం చేసేవాడిగా ఉన్నాడు. ఆయన ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఆయన దీవించేవాడిగా ఉన్నాడు. మనం ఆయన చేసిన మేలులను బట్టి, మనకిచ్చిన ఇల్లును బట్టి, మనకిచ్చిన వ్యాపారాన్ని బట్టి, మనకిచ్చిన బిడ్డలను బట్టి, మనకిచ్చిన చదువును బట్టి, మనకిచ్చిన పనిని బట్టి, ప్రతి దాంట్లో కూడా మనము ఆయనను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఆయన దీవెనలను మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఈ వాక్యము నెరవేర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.